ఆయన బోధకుడు అని ముద్దు పెట్టాడు. ఈ ముద్దు ఏ ముద్దు? విషపూరితమైన ముద్దు. పాము కాటు కంటే ప్రమాదకరమైన ముద్దు ఈయన పెట్టింది. పాము కాటు అయితే అది దాని లెక్కలు ముద్దేమో, మన లెక్కలే కాటు వేయటం అంటారు కదా, ఏమ్మా కాటు వేయటం అంటారు కదా. ఇప్పుడు ఆ విధంగా ఆ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసుని కాటు వేశాడు. విషపూరితమైన ముద్దది. అందుకే ఆ యేసుక్రీస్తు సిలువ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఇస్కరియోతు యూదా డబ్బుకి అమ్ముడుపోయి ఆయన దీన్ని ఏమంటారు? నమ్మక ద్రోహం అంటారు. ఏమ్మా ఇప్పుడు ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఆయన అపోస్తుడు ఈయన. అర్థమవుతుందమ్మా? ఈయన యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో ఒక్కడు. అంటే యేసుక్రీస్తు లాగే బోధించాలి అమ్మా, యేసుక్రీస్తు లాగే బోధించాలి. చూడండి, 3.5 సంవత్సరాలు యేసుతో పాటు ఉన్నాడు, కానీ నమ్మక ద్రోహం చేశాడు. ఎవరైతే మన నమ్మకం ద్రోహం చేస్తారో చెప్పండి? ఎవరు మన నమ్మక ద్రోహం చేస్తారు? మన అయిన వాళ్ళే చేస్తారండి. పక్కస్తులు చేయరు. పక్కస్తులు అవసరమైతే కొట్టుకుంటారు కానీ ద్రోహం చేయరు కదా. నమ్మక ద్రోహం చేసేది అంటే అయిన వాళ్ళే చేస్తారు, మనం నమ్ముకున్న వాళ్ళే చేస్తారు. మా తండ్రి గారు అంటే మా నాన్నగారు ఒకసారి పక్కన మాకు కొంచెం 6 కిలోమీటర్ల దూరం చిన్నపండి అనే బస్తీ ఉంది. ఆయన ఏదో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్ళి మా నాన్నగారు అక్కడ బస్సు కోసం వెయిటింగ్ చేస్తుంటే ఒక ఆయన వచ్చేసి, పెద్ద ఆయన, ఈ పేపర్ పట్టుకో, ఇది చాలా విలువైన పేపరు, అప్పుడులోనే ఒక 8 లక్షల రూపాయలు అనుకోండి, రూపాయలు ఇల్లు కలిగిన పేపరు, ఇది నువ్వు పట్టుకో పెద్ద అయినా, నా దగ్గర స్థిరం లేదు, నువ్వు ఒక 100 రూపాయలు ఉంటాయి, నేను మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పేసి అడిగితే, మా నాన్న కూడా 10 రూపాయల పత్రం నా దగ్గర ఉంది కదా, 100 రూపాయలే కదా ఆయనకి ఇచ్చేది అని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చేసాడు. మళ్ళీ వచ్చినాక ఇంత పెద్ద ఆయన ఆయన ఈ పేపర్ పట్టుకొని ఉండు అని చెప్పేసి పోతే ఆ 100 రూపాయలు తీసుకొని ఆయన అట్టే పోయాడు. మా నాన్న మాత్రం పేపర్ అట్లా కూర్చోండి. పేపర్ అట్నే నమ్మించి మోసం చేయటం. అది చూస్తే ఎవరికైనా, అయ్యా ఇదేందో 7 రూపాయల పత్రం అంటే చూడండి అని చూస్తే 7 రూపాయలు నీ బొంద, ఇది దేనికి చల్లదు అని చెప్పేసి పక్కన వాళ్ళు అరిచారంట. నా 100 రూపాయలు మిగిలిపోయాను. అప్పుడు 100 రూపాయలు అంటే ఆ కాలంలో, నా చిన్నతనం కాలంలో 100 రూపాయలు అంటే ఇంచుమించు ఈ కాలంలో 10 రూపాయలు, ఆ రూపాయలు 10 రూపాయలు అంటే ఈ కాలంలో 1 లక్ష రూపాయలు అనమాట. అంత ఇల్లు ఆ డబ్బుకి అంత వాల్యూ ఉండేది. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే మన పిల్లలు రూపాయలకు పక్కన పెట్టేస్తున్నారు. మన పెద్దలు మన కాలంలో ఎంత ఇచ్చామో కొనుక్కుందంటే 5 పైసలు 10 పైసలు ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు 5 పైసలు 10 పైసలు 100 లెక్క అయిపోయింది వాళ్ళకి, పిల్లలకి. ఆ విధంగా చూడండి, ఇక్కడ యూదా యేసు ప్రభుని మోసం చేశాడు. ఎందుకు మోసం చేశాడు? నమ్మాడు. ఇస్కరియోతు యూదాని నమ్మాడు. అందుకే ఆయనకి ట్రెజరర్ పోస్ట్ ఇచ్చారు. ఆయనకి ఏ పోస్ట్ ఇచ్చారు? ట్రెజరర్ అంటే ఏంటి అంటే వాళ్ళ కానుకలు ఇస్తూ ఉంటారు కదా. ఎవరైనా కానుకలు ఇచ్చినప్పుడు ఆ కానుకలు ఆయన దగ్గర పెడతారనమాట. ఆ కానుకలు ఆయన దగ్గర పెడితే, ఇప్పుడు శిష్యులకు భోజనాలు కావాలి, ఖర్చులు ఉంటాయి, వాటన్నిటిని లెక్క చూసి ఖర్చు పెట్టి ఆయన ఎవరు ఏది వచ్చినా ఆయనకి ఇవ్వాలి, ఆయన చేతి ద్వారా ఖర్చు పెట్టాలి. అంత బాధ్యత ఇచ్చాడు. మరి ఏసైకి తెలీదా ఈ ముళ్ళకొడికి ఇలా మోసం చేస్తాడని? ఏసైకి తెలుసు, కానీ ఏమో మారుతాడేమో కదా. సరే, మారిపోయినా కానీ ఆయన యొక్క గుణాన్ని చరిత్రలో నిలిచిపోవాలి. ఇతరులకి ఆయన గుణము, ఆ మోసకరమైన గుణము ఎలాంటిదో ఇతరులకి తెలియజేయాలి. నేను ప్రేమించినా గానీ నన్ను మోసం చేశాడు, నేను నమ్ముకున్నా గానీ నమ్మక ద్రోహం చేశాడు. ఎంచున్నారమ్మా? నేను ఆదరించినా గానీ ఆదరణ పొందుకోలేదు అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆయన గుణాన్ని ఆయన పక్కనే పెట్టుకున్నాడు. మనలాంటి వాళ్ళు అనుకో, మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం? నచ్చకపోతే పో నా దగ్గర ఉండొద్దు అంటాం. ఏమంటావమ్మా? అంటావా కదా? ఇచ్చేసానమ్మా, పో నా దగ్గర ఉండొద్దు, నువ్వు ఇలాంటి వాడు అలాంటిదని అంటూ ఉంటాం. మనం ఉంచుకుంటామా? మనం మోసం చేస్తున్నాడు అనుకుంటే తెలిసి మనం ఉంచుకుంటామా? కానీ యేసయ్య ఉంచుకున్నాడు. సరే, ఏదైనప్పటికీ ఆయన యొక్క
ఆ యూద యొక్క విషయంలో ప్రభు ఒక నమ్మక ద్రోహంగా మిగిలిపోయాడు. అబద్ధ బోధకులుగా, అబద్ధ బోధకుడు, నాయన పిల్లలు కూర్చోమ్మా, అబద్ధ బోధకుడిగా మిగిలిపోయాడు. అపోస్తులు అంటే బోధకులు. అపోస్తులు అంటే ఎవరమ్మా? వినండి, అపోస్తులు అంటే ఎవరు? బోధకులు. ఇప్పుడు ఇస్కరియోతు యూద మంచి బోధకుడా, అబద్ధ బోధకుడా? అబద్ధ బోధకుడే. ఎందుకంటే ఆయన యేసయ్య గురించి ఆయన ఇదిగో అక్కడ శాస్త్రులతో యాజకులకి చెప్పేసి అమ్ముకున్నాడు. నేను మీకు చెబుతాను, ఆయన నాకు 30 నాణ్యాలు ఇవ్వండి. ఈయన బోధ ఎలా ఉంది? అసలుకి అపొస్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకుని, శిష్యుడిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈయన జీవితం ఎలా ఉందో చూడండి. అందుకే అబద్ధ బోధకుల నుంచి జాగ్రత్తగా ఉండమంటాడు యేసయ్య కూడా. పౌలు కూడా జాగ్రత్తగా ఉండమంటాడు. ఒకసారి దీని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము పౌలు అబద్ధ బోధకుల గురించి చెబుతూ ఒక చక్కటి మాట అంటాడండి. 11వ అధ్యాయము 13 వచనం చదవండి. 13 నుంచి కొన్ని వచనములు 15 వచనం కూడా చదువు ధ్యానం చేసుకొని చదవండి. ఇక్కడ ఆగమ్మా. ఏలియనగా అట్టివారు, కొంచెం ఒక్క నిమిషం ఆగమ్మా. ఏలియనగా అట్టివారు అంటే ఈ ఇస్కరియోతు యూద లాంటి గుణము కలిగిన వారు, యూద లాంటి అబద్ధము చెప్పేవారు, అబద్ధ బోధలు చెప్పేవారు, అలాంటి వారు అట్టివారు అని చెప్తూ వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారే ఉండి. ఆగమ్మా, ఇక్కడ ఏ యొక్క వేషం వేశాడు ఈయన? ఏ వేషం వేశాడు? అపోస్తుల వేషం వేసుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూద అపోస్తుల వేషం ధరించాడు. యాక్చువల్గా 11 మందిని మాత్రం యేసయ్య పిలుచుకున్నాడు. పేతురు నువ్వు రా, యాకోబు నువ్వు రా, యోహాను నువ్వు రా అని, ఆంద్రేయ నువ్వు రా, అలాగా 11 మందిని పిలుచుకున్నాడు. కానీ ఈ ఇస్కరియోతు యూదాని మాత్రం యేసయ్య పిలుచుకోలేదు. అమ్మాయినండి, ఈ యూదాని యేసయ్య పిలుచుకోలేడు. ఈయన సొంతగా దూరాడు. ఆ బ్యాచ్లో, అపోస్తలుల బ్యాచ్లో పిలవకుండా దూరాడు. అసలు నీ ఏ బ్యాచ్ తెలుసా? యూదాది ఏ బ్యాచ్ తెలుసా? బందిపోటు దొంగల బ్యాచ్. ఆయన బర్బా ఉన్నాడే, ఆ బర్బాతో ఆయన ఆ బందిపోటుల యొక్క సమూహంలో, ఆ గుంపులో ఉండి, ఆ గుంపులో ఉన్న ఈ ఇస్కరియోతు యూద ఒక ఆలోచన చేసుకున్నాడు. అని వాళ్ళు విప్లవకారులు అంటారు. యాక్చువల్గా బందిపోట్లు కూడా కాదంట. ఎవరు? బర్బా. అయితే ఇప్పుడు మనకి నక్సలైట్లు ఎలాగా? నక్సలైట్లు ఏం చేస్తారమ్మా? వాళ్ళు బ్రతకటానికి ఊళ్ళో పడి ఒక ఊళ్ళో ధనవంతుల వాళ్ళని బెదిరించి డబ్బు దోసుకొని పోతారు, దానిని దోసుకొని పోతారు. ఆ విధంగానే ఆ విప్లవకారులు అంటే ఎందుకు విప్లవం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద విప్లవం చేస్తున్నారు ఈ బర్బా అండ్ యూద, ఈ బ్యాచ్ అంతా, ఈ గ్రూప్ అంతా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వచ్చినాక యేసుక్రీస్తుని అందరూ విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. యేసుక్రీస్తు రాజ్యం వచ్చింది. ఎవరు రాజ్యం వచ్చింది? యేసుక్రీస్తే రాజ్యము. అంటే ఈ ప్రభుత్వం దిగిపోయింది, యేసుక్రీస్తు రాజ్యము, ఆయన రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో నేను కూడా మంత్రి పదవి సంపాదించి వస్తున్న ఒక చిన్న తలంపుతో ఈ యూద యేసయ్య దగ్గరికి వచ్చాడు. చూడండి, అపోస్తలుల గుంపులో చేరిపోయాడు. కానీ ఈయనకి అపోస్తల గుణాలు రాలేదు. అపోస్తలు అంటే మంచి మాటలు చెప్పేవారు, ఆత్మీయంగా బలపరిచేవారు, ఆత్మీయంగా స్థిరపరిచేవాడు, దేవుని యొక్క మాటలు చెప్పేవారు ఈ యొక్క అపోస్తలుడు. కానీ ఆయన అపోస్తలుడు కాకపోయినప్పటికీ అపోస్తలుల వేషం ధరించాడండి. ఏ వేషం ధరించాడు? అపోస్తలుల వేషం ధరించాడు. యేసుక్రీస్తు మరణం పొందుకోవటానికి ఆయన ప్రధానమైన కారణం. యేసుక్రీస్తు యొక్క ఆయన సిలువ ఏబట్టానికి, ఆయన వేదన పొందుకోవటానికి. చూడండి, పగవాడు మనని మోసం చేస్తే
అంత బాధ ఉండదు. మనతో పాటు ఉన్నవాడే, మనతో పాటు ఉన్నవాడే, మనతో పాటు తింటున్నవాడే, మనతో పాటు నిద్రిస్తున్నవాడే, మన ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళే మోసం చేశారనుకోండి, మనకి నిద్ర పట్టదండి. మనకి నిద్ర పట్టిద్దామా? నిద్ర పట్టదు. అలాగా యూద చేసిన పని వల్ల యేసు ప్రభు ఎంతగానో వేదన పడేవాడు, ఎంతగానో బాధపడేవాడు. అందుకే ఆ చివరి సావంత భోజనములు కూడా, అంటే చివరి పస్కా అర్పించేటప్పుడు కూడా, ఎవరైతే ఈ రొట్టెలో చేయబెడుతున్నాడో వాళ్ళే నన్ను అప్పగిస్తారంటే మొదటగా చేయబెట్టింది యూదనే. ప్రభు నేను కాదు కదా అంటాడు. తెలిసి కూడా ఎంత మాయమాట. అందుకే ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏమంటున్నాయంటే చూడండి, అపోస్తుల వేషము ధరించుకున్న వారే ఉండి. ఏ వేషము? అపోస్తుల వేషము అంటే మంచి వేషము. అపోస్తులు అంటే సాత్వికత్వము కలిగిన వారు. అపోస్తులు అంటే అన్యాయము లేని వారు, అన్యాయ జీవితము లేని వారు. ఈయన అలాంటి వేషం వేసుకున్నాడు. అలాంటి వేషం వేసుకొని యేసయ్య దగ్గరికి చేరాడు. అపోస్తుల వేషం వేసుకొని వేషము ధరించుకున్న వారే ఉండి దొంగ అపోస్తులను మోసకాండ్రకు పనివారనే ఉన్నారు. ఎవరంటే వీళ్ళు? దొంగ అపోస్తులు. దొంగ అపోస్తులు అండి. ఇక్కడ మనం కూడా దేవుడు ప్రభువైన యేసయ్య అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూడండి, అలాంటి వారు ఉంటారు, అలాంటి వారు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు ఉంటారు. ఇర్మియా ప్రవక్త కూడా యేసుక్రీస్తు రాని కాలంలో ప్రవక్తల గురించి ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 21 వచ్చింది. త్వరగా 21, 23. ఈ ప్రవక్తలను 21 అమ్మా, 21 అమ్మా చదవండి. పంపకుండాను ఎలా వస్తున్నారంట? దేవుడు పంపట్లేదు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారంట. అర్థమవుతుందా? పంపకుండాను నేను మాట్లాడుకున్నాను, వారు ప్రకటించెదరు. అర్థమవుతుందా మీకు? అమ్మా, దేవుడు పంపలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, కానీ వాళ్ళు ప్రకటిస్తారంట. ఎవరు వీళ్ళు? అబద్ధ బోధకులుగా చలామణి వేషం వేసుకొని చలామణి అవుతున్న వారు, అపొస్తలుగా వేషం వేసుకొని చలామణి అవుతున్న వారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను పంపలేదు వాళ్ళని, నేను మాట్లాడమని చెప్పలేదు, కానీ నా పేరిట మాట్లాడతారు. అబద్ధం వేషం అపొస్తలుగా వేషం వేసుకున్న వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. యేసయ్య కూడా చెప్తున్నాడు ఒక మాట అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. యేసయ్య కూడా చూడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాడు అలాంటి వాళ్ళ గురించి చెప్తూ. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం, త్వరగా 24 తీసారా? 11 వచ్చిన చదవండి. 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి చాలా ఇక్కడ అనేక యేసు ప్రభువు జీవించిన కాలంలో కూడా వస్తారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే చూస్తున్నాడు కదా యుద్ధాన్ని, అపోస్తలులని వేషం వేసుకున్న యుద్ధాన్ని చూస్తున్నాడు కదా, అలాంటి వాళ్ళు వస్తారు అని చెప్తూ ఏం చెప్తున్నాడు? అక్రమంగా విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును. వాళ్ళు అక్రమంగా విస్తరిస్తారు. దాని ద్వారా ఏంటంటే ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆ అబద్ధ బోధన ఎవరైతే వింటారో ఆ ప్రేమ చల్లారింది. అది అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. పౌలు కూడా అదే మాట్లాడతాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము.
తీసారమ్మా 15 ఇది 33 వచ్చిన 15 33 వచ్చిన. మోసపోకుడి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మోసపోకుడి. ప్రభుకి తెలిసి నేను మోసపోయానయ్యా, అపోస్తుడైన కాకపోయినప్పటికీ అపోస్తుడిగా వేసుకున్న యూదా ద్వారా నేను మోసపోయాను, మీరు మోసపోవద్దు. పౌలు చెప్తున్నాడు, ఇదిగో మోసకారుల నుంచి మనం ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. దుష్ట సాకత్యం అంటే దుష్టులతో ఆ మోసం చేసేవారు ఎవరైతే ఉన్నారో స్నేహము చెయ్యొద్దు. అది దుష్ట స్నేహము. అది మంచి నడవడిని ఏం చేస్తానంట? చెరుపుతుంది. నీకు మంచి ప్రవర్తన ఉంది, నువ్వు విశ్వాసం ఎదుగుతున్నావు, ఆత్మీయంగా బలపడుతున్నావు, కానీ నువ్వు ఈ దుష్ట సాగత్యము, ఈ దుష్టుని స్నేహము చేసేసి పాడైపోతావు. జాగ్రత్త సుని, జాగ్రత్త. అబద్ధ బోధకులు అపొస్తలులమైన వాళ్ళు వేసుకొని మనలో ఈ లోకంలోకి చెబుతూ ఉంటారు. అది మనమే గుర్తు పెట్టుకోవాలండి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారు చెప్పండి? మనమే తెలుసుకోవాలి. మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు, విశ్వాసులు ఎవరు, అపనమ్మకమైన జీవితం ఎవరు జీవిస్తున్నారు, ఎవరు తెలుసుకోవాలి? మనమే తెలుసుకోవాలి. వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, వాళ్ళ విశ్వాసం ఏ పార్టీది. అందుకే కదా దావీదు కీర్తనలో 1వ అధ్యాయంలో దుష్టుల సహవాసం చొప్పున నిలవక, దుష్టుల యొక్క అడుగుజాడలో మనం నడవకూడదని. వాళ్ళ స్నేహం మంచిది కాదు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. యూదా ఆ అపోస్తులైన వేసుకున్నవాడు, యూదా అపోస్తులైన వేసుకున్నవాడు నిజమైన అపోస్తుడు కాదు సుమి. అందుకే అలాంటి వాడిని మనము గుర్తుపెట్టాలి, గుర్తించుకోవాలి. అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి. వారితో స్నేహము చేయకూడదు, వారితో మనము సాంగత్యం చేయకూడదు అని చెప్తూ ఏమంటున్నాడు? మంచి నడవడిని చెరుపును. మన జీవితం పాడైపోయింది కనుక వాళ్ళతో దూరంగా ఉండండి. 34వ వచనంలో నీతి ప్రవర్తన గల వారే మేలుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం మేలుకొని ఏం చేయమన్నాడమ్మా? మేలుకొని పాపము చేయకుడి. వాళ్ళతో మనం సావాసం చేస్తే అది పాపం అంట. ఎవరితో? అపోస్తులను వేసుకున్న వారితో స్నేహం చేసామనుకోండి, అది ఒక పాపే. దేవుడి అపోస్తుల పౌలు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా పలుకుతున్న మాట, వాళ్ళు పాపము చేయకుడి. దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు. ఎందుకంటే వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారు. ఆ అపోస్తుడుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈయన ఆ మోసకరమైన జీవితం ద్వారా ఎప్పుడైతే ఆయన రోమ ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని యేసయ్యని అమ్మేశాడో అప్పుడే ఆయన విశ్వాస జీవితం పోయింది. అపోస్తులను వేసుకున్నవాడు కనుక అలాంటి వారి జీవితము మనము వాళ్ళ దగ్గర నుంచి మనమే కాపాడుకోవాలి అని చెప్తున్నారు. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు అంటే వాళ్ళే నమ్ముతున్నారు అని పౌలు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళకి లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారు? ఆ అపోస్తులను వేసుకున్న వాడినే నమ్ముతున్నారు, అబద్ధ బోధకులనే నమ్ముతున్నారు. అలాంటి వారికి మీరు దూరంగా ఉండాలి అని జ్ఞానము కొందరికి లేదు. మీకు చిక్కు కలుగటక ఇట్లు చెప్పుతున్నానని కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఇది. కొరింథీ సంఘంతో మీరు అలాంటి వారికి దూరంగా ఉండండి అని చెబుతూ ఇంకేమన్నాడంటే మత్తయి సువార్తలో యేసయ్య కూడా చెప్పిన మాట అదే 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చదవండి. 24వ అధ్యాయం 4వ వచనం, యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకున్నాడు. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? అలాంటి మోసకరమైన అపోస్తులు వేసుకున్న వారితో మీరు సాంగత్యం చెయ్యొద్దు, దేవుని యొక్క జ్ఞానము పాడు చేసుకోవద్దు అని చెబుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యేసు వారితో ఇట్లా ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు
నా పేరిట వచ్చి నేను క్రీస్తుని చెప్పి పనుని మోసం చేస్తారు. వాళ్ళే చాలా మంది వాళ్ళే క్రైస్తవులుగా చెప్పుకుంటారండి. చాలా మంది ఉన్నారు అమెరికాలో. కొత్త న్యూస్ ఏంటంటే, ఒక స్త్రీ ఆమె క్రైస్తవు అంట, యేసుక్రీస్తు అంట. ఒక స్త్రీ యేసుక్రీస్తు అని చెప్పుకుంటుంది. యేసుక్రీస్తు స్త్రీయా పురుషుడా? పురుషుడు కదమ్మా, స్త్రీ ఎట్ట అవుతాడు? ఆమె ఈ లోకంలో ఇప్పుడు ఆమె స్త్రీగా పుట్టిందంట యేసయ్య. ఎంత ఘోరమైన అవమానాలు చూడండి. ఇలాంటి వాళ్ళు సంఘటన జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళ నుంచి దూరంగా మీరు, అలాంటి వాళ్ళు బోధనకు వినకాకండి అని దేవుడే ఇలాంటి వాళ్ళు వస్తారు అని ఎప్పుడు చెప్పాడు ఈ మాట యేసుక్రీస్తు? 2026 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇలాంటి వారు వస్తారు, మీరు నమ్మకాకండి అని చెప్పేసి పలుకుతున్న మాట. అందుకే ఇలాంటి వారు అందరూ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఎందుకు అవుతున్నారంటే అపవాది సంబంధి. ఇస్కరియోతు యూదా అసలు ఆయన యేసుక్రీస్తు రాకముందే సాతానుడు ఆవరించాడంట. అందుకే ఆయన ఏమిటి ఎప్పుడు సాతానుడే ఉంటారంట. అపవాది సంబంధి. వాడు యూదా ఎప్పుడు ఆ అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేయాల. మన కూడా ఒకసారి అపవాది చుట్టుముడుతూ ఉంటది. మనము వాక్యం ద్వారా ఎదిరించాలి వాడిని, ప్రార్థన ద్వారా ఎదిరించాలి వాడిని, విశ్వాసం ద్వారా గట్టిగా నిలబడాలి. మనం వాడు పెట్టి ఊపిడికి మనం ఊపిపోయాం అనుకోండి, వాడిని మనం మొత్తం ఉంచేస్తాడు. అందుకే మనం గట్టిగా నిలబడాలి. దేవుని యొక్క వాక్యంలో యువతలాగా ఉండకుండా ఉండాలంటే మనము నిలబడాలి, దేవుళ్ళు నిలబడాలి. ఇక్కడ ఏమంటాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుతున్నారు. మీ తండ్రి దురాశలు. ఇక్కడ ఈ యోధ అపవాది దురాశలు నెరవేర్చడానికే ఉన్నాడు యేసయ్య పక్కన. యేసయ్య పక్కన ఎందుకున్నాడు? అపొస్తలులు వేసుకున్నంటే ఆ అపవాది దురాశల్ని ఆ దురాశ ఉంది కాబట్టే యేసయ్యతో ఉంటే, ఆత్మీయంగా బలపడితే ఉన్నతమైన స్థితిలో ఉంటాడు యోధ. కానీ అలాంటి వాడు పడిపోయాడు, విశ్వాసంలో పడిపోయాడు, అపనమ్మకంలో పడిపోయాడు. సాతాను యొక్క దురాశని నెరవేర్చడానికి యేసయ్యతో ఉండి ఆ దురాశని నెరవేర్చుకున్నాడు. యేసుక్రీస్తుని ఎలా చిలువైతే నాకెందుకు, ఎలా చంపుకుంటే నాకెందుకు అని చెప్పేసి 30 నాణ్యాలు కక్కుర్తి పడిపోయి యేసయ్యని అప్పచెప్పాడు. అంత అపొస్తలులు వేసుకొని అంత భయంకరమైన ఆలోచన కలిగిన వాడు. అందుకే అపొస్తలుల పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నశించిన వారు తమ రక్షించబడటకే సత్య విషయమే ప్రేమను ఆవలింపగా పోయిది. నశించిన వాడిని, అపొస్తలులు అంటే నశించే వాడిని రక్షించే భాగ్యము. యేసయ్య చనిపోయేటప్పుడు చివరి రోజుల్లో, లేదంటే యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానమైన తర్వాత కూడా ఒక మాట అంటాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి నా సువార్తను ప్రకటించుడి. ఏమన్నాడమ్మా? నా సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా సత్యములో ఉండి ఆ సర్వసత్యంలో నడిచేవారుగా ఉండాలి. ఆ సర్వసత్యంలో నడిచినప్పుడు మనం దేవుని ప్రేమను మనము కనుక్కుంటాం. వారి రాక అబద్ధ విషయం అంటాడు. ఎవరు రాక? అపొస్తలులను వేసుకున్న వారు విషయమై సమస్త బలములతోనూ నానా విధమైన సూచక క్రియలతోనూ మహాత్య కార్యములతోనూ దుర్నీతిని పుట్టించును అంట. వీళ్ళకున్న మరొక గుణం ఏం తెలుసా? మేము ప్రార్థన చేస్తే గొప్ప కార్యములు అవుతాయి అంటారు. మేము అపొస్తలులు వేసుకున్నవారు. ఇక్కడ దేవుడు వాక్యాలు పౌలు చెప్తున్నాడండి, దుర్నీతిని పుట్టించును సమస్త మోసముతోను. అంతకుముందు ఏమంటాడు చూడండి, అక్కడ అబద్ధ విషయమై సమస్త బలంతోను నానా విధములైన సూచక క్రియలతోను. ఏ క్రియలు జరుగుతాయి అంట వాళ్ళకి? సూచక క్రియలు.
తర్వాత ఏం జరుగుతాయంట, మహత్ కార్యములు చేస్తారంట. వాళ్ళు చెప్పుకుంటారు మహత్కార్యం. వాళ్ళు యేసువేమో అపోస్తులు వేషం వేసుకున్నారు, కానీ నిజమైన అపోస్తులు కాదు. కానీ చెప్పుకునేది మాత్రం అలాంటి మాటలు, నానా విధములైన సూచక్రియలు, మహత్కార్యములు, దుర్నీతిని పుట్టించునని సమస్త మోసంతోనూ నశించిన వారితో సాతాను కనపరుచు ఫలమును అనుసరించును అని చెప్తున్నాడు. అంటే సాతాను, అందుకే సాతాను క్రియలు వాళ్ళు పాల్పం పొందుకునేవారు మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇక యువత కూడా అంతే. డబ్బుకు కక్కుర్తపడిన వాడు, ఆయన ద్వారా ఏ కార్యం జరుగుతుంది? డబ్బుకి కక్కుర్తపడిన, ఆ డబ్బు తీసుకొని యేసయ్యను అప్పచెప్పిన వాడు ఏ కార్యములు ఆయన ద్వారా. అందుకే తిమోతి రాసిన పత్రికలు కూడా పౌలు ఒక చక్కటి మాట్లాడతాడు. తిమోతికి మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 2 చూడండి అక్కడ. అయితే కడవరి దినములు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసబస్సు ఆత్మీయులందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసుల భ్రష్టులవుదురు. ఎవరు బోధలలో భ్రష్టులు అవుతున్నారంట? అవిశ్వాస అపొస్తలుల వేషము ధరించిన బోధల వల్ల భ్రష్టులైపోతున్నారంట చాలా మంది. అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఆయన ఏమంటున్నారు, బోధినందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు, ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారే వివాహముని ఛేదించుచు వివాహముని నిషేధించుచు సత్య విషయములో జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత స్థుతులు చెల్లింపుకొను నిమిత్తము దేవుడు సృష్టించిన 6 వస్తువులను. ఇక్కడ చూడండి, అబద్ధ బోధికులు అంటే అపొస్తలులు వేసుకున్న చాలా మంది వివాహం కూడా మేము మానేస్తామండి అని చెప్పుకుంటా ఉంటారు. వివాహం మానేస్తారు చాలా మంది ఉన్నారు. కానీ అది దేవుడు ఎక్కడ చెప్పలా. వివాహం చేసుకొని బోధించమన్నాడు, వివాహం చేసుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించమన్నాడు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహముని నిషేధించుతున్నారంట. వివాహము జరిగించుకోకూడదు బోధి చేసేవాళ్ళు, దేవుని యొక్క ప్రకటన చేసేవారు వివాహం చేసుకోకూడదని కొన్ని డినామినేషన్ వాళ్ళు ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదంటాడు దేవుడు. అది కూడా కరెక్ట్గా కాదు అని చెప్పి, ఇంకా పేతురు ఏమంటాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18 మనం చూస్తే పేతురు అక్కడ ఒక చక్కటి మాట్లాడతారు. 2వ అధ్యాయము 18 వచనం 19 వచనం. మీరు వ్యర్థమైన దాంపపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై ఎలా అంట, గొప్ప మాటలు చెప్తారంట. అమ్మా ఏం మాటలు చెప్తారు? గొప్ప మాటలు చెప్తారంట. గొప్ప మాటలు చెప్పి వాళ్ళు దురాశకు లోనవుతారంట. వాళ్ళు దురాశకి లోనవుతారు. అలాంటి వారి యొక్క ఆలోచనలకి మీరు తలవంచకాక నేను చెబుతూ 19 వచనంలో తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి వాళ్ళే చెడు మనసుకు దాసులై ఉండి అట్టి వారికి స్వతంత్రము యుద్ధమని చెప్పుదురు. మనకి వాళ్ళేమో సాతాను యొక్క స్వాధీనంలో ఉండి మనకు స్వాతంత్రం ఇస్తారంట. వాళ్ళ కష్టాలు అనిపిస్తారు, మనకి కష్టాల నుంచి తప్పిస్తారంట. అలాంటి మాటలు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసంలో ఉండండి, నమ్మకంలో ఉండండి. ఎవరు ఏ మాటలు చెప్పినా మీరు ఎవరిపై విశ్వాసం పెట్టాలి? క్రీస్తుపై విశ్వాసం పెట్టాలి. తప్పని ఖండించాలి. అందుకే అదే తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు. తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయము 17వ వచనం చదవనమ్మ. 17వ వచనం.
ఉన్నట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరంట? దైవజనుడు సన్నుద్ధుడై దేవుని కార్యములు చేస్తుండగా. ఇప్పుడు మీరు వాక్యం చెప్పినప్పుడు నీ తప్పు చెప్పనుకో, మీరు ఖండించాలంట. దైవజనుడు మీలో ఉన్న లోపాన్ని ఖండిస్తారు. ఖండించడం తప్పు లేదండి. తప్పుని తప్పుగా మనం ఖండించాలి. ఇది తప్పురా, ఇది మంచిది చేయాలి. చాలా మందికి అది నచ్చదు. చాలా మందికి అలా నచ్చదు. తప్పుని తప్పని చెప్తే ఫీల్ అవుతా, బాధపడుతూ ఉంటారు. అక్కడ 38 సంవత్సరాలు బెతెస్దా కోనే దగ్గర మీరు యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనే దగ్గర ఉన్న రోగిగ్రస్తుడు 38 సంవత్సరాలు. యేసయ్య అతన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత యేసయ్య అతనితో ఒక మాట అంటాడు, అయ్యా ఇంక నువ్వు పాపం చేయకుండా జీవించంటే ఆయన పాపం తెచ్చుకుంటాడు. అదే నన్ను పాపం చేయకుండా జీవించమని చెప్తాడా? ఆయన ఎంత మాత్రుడు అని ఏ పాటి వాడు? యేసయ్య స్వస్థపరిచాడు కదా, కృతజ్ఞత లేదు. ఎదురు తిరిగి ఆయనే రోమా వారికి ప్రభుత్వానికి పట్టించడానికి సహకరించాడు. అంటే ఏదైనా కానీ మనం దృష్టిలో తప్పు అంటే తప్పుగా. నేను అందుకే చాలా మంది విషయంలో నేను దగ్గర కూడా వెళ్ళను. ఎందుకంటే దేవుళ్ళు లేకపోతే, ఆత్మీయంగా వాళ్ళు బలపడలేకపోతే, దేవునికి దూరంగా ఉంటే వాళ్ళు చెప్పినంతకాలం చెప్తాను, కానీ ఇంకా వాళ్ళని వినలేదనుకో వదిలేస్తాను. వాళ్ళు ఇంకా వాళ్ళ వైపు కూడా నేను చూడను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమని? తప్పుని తప్పుగా ఆయన మనము ఖండించే వారిగా ఉండాలి. దైవజనుడు దైవజనుడు సన్నిధుడై ప్రతి సంస్కారమునకు పూర్ణముగా సిద్ధపడి వినున్నట్టు దైవవేషము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమంట. కనుక ఇక్కడ మనము ఎవరైనా కానీ దేవులో లేకుండా పక్కకి వెళ్ళిపోతున్న మీరైనా చెప్పొచ్చు, అమ్మా ఇది తప్పు, ఇది చేయకూడదు. అది ఎవరినైనా కానీ వాళ్ళు దైవజనులైతే యథార్థంగా ఉండాలి. అంతే. ఇక్కడ మోసపు తీరులో వాక్యం చెబుతూ మోసపరుస్తూ జనాల్ని మోసపరుస్తూ ఉన్నప్పుడు మనం తెలుసుకొని ఖండించాలి వాళ్ళ గురించి అని చెబుతూ, అదే మాట తీతు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా అంటాడు. 1వ అధ్యాయం ఉంటుంది 9, తాను హితబోధ విషయమై జనులకు హెచ్చించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల ఉన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనుటై ఉండవలెను. దేవుని యొక్క మాటలు గట్టిగా విశ్వాసంతో నమ్ముకోవాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 13-15 చూస్తే మనము, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. సత్యమును అనుసరించడం వల్ల. అమ్మా, ఈ లోకంలో ఇస్కరియోతు యూదా లాంటి వారు ఉండొచ్చేమో, అపొస్తలులనే వేషం వేసుకోవచ్చేమో, కానీ మనమైతే సత్యాన్ని అనుసరించాలి. సత్యాన్ని అనుసరించి సత్యంలోకి మనం నడవాలి. అదే నిజమైన రక్షణ. అదే నిజమైన రక్షణ పొందుకున్నవారు. కనుక అలాంటి విషయంలో మనం ఉండాలి. ఈ మధ్యకాలంలో ఆల్ ఓవర్ పాస్టర్ ఫెలోషిప్ మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆల్ ఓవర్ పాస్టర్లో దాదాపు చాలా మంది ఉంటారు, 240 మంది ఉంటారు, 240 సంఘాలు ఉంటాయి. అందులో ఒక అబద్ధ బోధకురాలు అని చెప్పేసి ఒక ఆమె వీడియో రిలీజ్ చేశారు. ఈమె నుంచి జాగ్రత్తగా ఉండండి, సంఘాలను చిరుపుతుంది, హెచ్బి లాగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. మాకు ఆల్వాల్లో ఆమె అబద్ధ బోధ చేస్తూ చాలా మందిని ఆకట్టుకుంటుందంట. వాళ్ళ నుంచి, అలాంటి వాళ్ళ నుంచి దూరంగా జాగ్రత్తగా మీ యొక్క సంఘాన్ని కాపాడుకోండి అని చెప్తూ, నిజమే ఈరోజు చాలా మంది వాళ్ళు ఇలాంటి అబద్ధ బోధకులుగా లేదంటే అపోస్తుల వేషం వేసుకొని దేవుని యొక్క బైబిల్ చేత పట్టుకొని వస్తున్నారు. వాళ్ళ ద్వారా మనం రక్షించబడాలి.
అంటే రక్షించబడాలంటే సత్యము తెలుసుకోవాలి. సత్యము తెలుసుకుంటే అప్పుడు నిజమైన రక్షణలో మనం ఉంటాం. ఆయన కింద లైన్ ఏమంటాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము, మీరు లాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలసినని ఆయన మా సువార్త వల్ల మిమ్మను పిలిచెను అంటాడు పౌలు. సువార్త, మంచి వార్త వల్ల మిమ్మల్ని పిలుచుకుంటున్నానమ్మా. సర్వసత్యంలో నడవండి, విశ్వాసంలో నడవండి, నమ్మకమైన జీవితంలో జీవించండి అని చెప్పి దేవుడు ఇలాంటి ఏదైతే యేసయ్యని మోసం చేసిన యోధ లాంటి వారు లోకంలో ఉన్నారు, అలాంటి వారి నుంచి మనం కాపాడుకోవాలి. మనం ఆత్మీయంగా పెంపొందించుకొని ఆత్మీయంగా స్థిరపడాలి, ఆత్మీయంగా బలపడాలని దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలను, పౌలు చెప్పిన మాటలు మనం విన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు అంత భయంకరమైన మరణం అనిపించడానికి ప్రధాన కారణం ఏదంటే యోధ ఆ యేసుక్రీస్తుని అమ్మటానికి 30 నాణ్యాలు తీసుకుని అమ్మేశాడు, దొంగ ముద్దు పెట్టేసి అమ్మేశాడు. అలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆ రోజులో నేను అతన్ని క్షమించలేక, ఆయన చూడు భయంకరమైన మరణం పొందుకున్నాడంట. ఎవరు? 30 నాణ్యాలు తీసుకున్నాడు కదా, ఏసీని అమ్మేశాడు కదా. 30 బాగుపడ్డా? బాగుపడలా. ఏం అయ్యాడు చివరికి? ఉరేసుకొని. అపొస్తలుల కార్యములో ఆయన గురించి ఒక మాట అన్నప్పుడు నాకు అయితే చాలా బాధ అనిపించింది. యేసుక్రీస్తుతో పాటు ఉన్న వ్యక్తి భయంకరమైన మరణం అంట. ఆయన ఉరేసుకున్నప్పుడు ఆ ఉరేసుకున్న తాడు తెగిపోయి కింద పడిపోయి పొట్ట పగిలి, పొట్టలోంచి పీకలని బయటకు వచ్చినాయి అంట. పొట్ట పగిలిపోయి శిక్ష అండి, భయంకరమైన శిక్ష అక్కడ యూద పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉంటుంది చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 17 వచనం చూస్తే, అతడు మనలో ఒక్కడు ఎంచబడిన వాడై ఈ పరిస్థితుల్లో పాలు పొందెను. ఈ యూద ద్రోహం వల్ల సంపాదించిన రూపములు నెచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల కిందల పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను. ఎంత భయంకరమైన మరణం అయింది. దేవుడు వదిలిపెట్టాడు, తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఆయన పాపం ఆ 30 నాణ్యాలు తీసుకుపోయాడు, పొలం కొనుక్కోవాలని చూశాడు. కానీ అది ఆ పొలంలోనే ఆయన ఉరేసుకొని చచ్చి కింద పడిపోయి నడుమిరిగి పొట్టలని పేగులను బయటకు వచ్చి పొట్ట పగిలిపోయి భయంకరమైన మరణం పొందుతున్నాడు. ఇది దేవుని శిక్ష కాదా? దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు నిలవలేరండి దేవుని ఎదుట. ఎంత భయంకరమైన మరణం, ఎంత భాగ్యము యోధాకి దేవుడు ఇచ్చాడు. దేవుడితో పాటు నివసించే భాగ్యం ఇచ్చాడు. దేవుడితో పాటు ఇదిగో ఆ నిద్రించే భాగ్యం ఇచ్చాడు. దేవుడితో పాటు సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చాడు. కానీ నిలబెట్టుకోలేదు. భయంకరమైన మరణం పొందుకున్నాడు ఇస్కరియోతు యోధ. అందరిని క్షమించాడు దేవుడు తెలుసా? యేసయ్య సిలువలో అందరిని క్షమించాడమ్మా. కొట్టేవాడిని క్షమించాడు, పిడిగుద్దులు గుద్దేవాడిని క్షమించాడు, అవమానించేవాడిని క్షమించాడు. కానీ ఈ యోధకు మాత్రం క్షమాపణ దొరకలేదు. అంతా దాటిపోయింది. ఆయన క్షమాపణ కోరే సమయం దాటిపోయింది. అందుకే ఆయన మరణం పొందుకున్నాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని బిడ్డలమైన మనము ఒక ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే అలాంటి వారితో యేసయ్య కాబట్టి అవన్నీ భరించాడు. మనమైతే ఒకసారి మోసపోతే మనము తిరిగి కోలుకోలేము. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో గవర్నమెంట్ ఇల్లు ఇస్తారని 10,000 తీసుకున్నారండి. నా తోటి ఉద్యోగం చేసేవాడు వాళ్ళని నమ్మి మేము స్థలా కోసం 10,000 కట్టి, అప్పుడు 10,000 అంటే ఇప్పుడు ఈ టైం 10 లక్షలు అంత ఇలువ. ఇప్పుడు 1995లో ఆ రోజు ఇక్కడ మాకు తెలియదండి. ఇక్కడ 100 గజం ఎంత తెలుసా? 10-15 రూపాయలు. ఆ 10,000 పెట్టి ఇక్కడ పెడితే మాకు 200 గజాలు వచ్చాయి. ఈ 200 గజాలు ఇప్పుడు 1 కోటి రూపాయలు అయ్యేది. మాకు మోసపోయి కోలుకోలేదు. ఆ వడ్డీలు కట్టుకుంటూ కొన్ని సంవత్సరాలు నేను కోల్పోయాను. మోసపోవద్దండి, మనం మోసపోయే వరకు ఉండకూడదు. దేవుడు కాబట్టి యోధ అంత మోసం చేసినా కానీ ఆయన అప్పటికి నష్టం జరిగింది. ఇంకా ప్రభు ఇంకో కొన్ని సంవత్సరాలు పరిస్థితి చేసేవాడేమో.
ఇంకొక 3.5 సంవత్సరాలు చేశాడు, ఇంకొక 3 సంవత్సరాలు చేసేవాడు, ఇంకో 7 సంవత్సరాలు చేసేవాడేమో. సరే, ఏదైనప్పటికీ అతని సమయం వచ్చింది. అతను యూద వల్ల మోసపోయాడు, అమ్మబడ్డాడు. ఆ కలవరి స్థితిలో, ఆ కలవరి యాగములో మరణం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొక్క వాక్యములు బలపడుతూ, చెడు నుంచి దూరంగా ఉంటూ, అబద్ధ బోధ నుంచి దూరంగా ఉంటూ, సత్యములు సర్వసత్యములో మీరందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ మాట ముగిసిన కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నా. ఎన్నో వాక్యం గురించి మా ప్రభా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.